యెషయా గ్రంథము 37వ అధ్యాయము 30 నుంచి 32 వరకు చదువుదాం. మరియు యెహోవా చెప్పినదేమనగా మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దాని అంతటే అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొన్న వారు సీయోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందండి? ఎవరికైనా ఏమన్నా అర్థమైందా? షల్ ఐ ఎక్స్ప్లెయిన్? అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేయమంటారు? ఓకే. 30వ వచనంలో ఏముందంటే, హిజ్కియాతో అంటున్నా, నీకేది సూచన మగు? ఈ సంవత్సరం అందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యము మీరు భుజించుదురు. 3వ సంవత్సరము మీరు విత్తనమును విత్తి చేలు కొయ్యుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించదు. దే ఆర్ 3 years హియర్ దట్ గాడ్ ఇస్ టెలింగ్. ఈరోజు వాక్యం ఏంటంటే, విత్తు కొయ్యండి, విత్తండి కొయ్యండి, సో అండ్ రీప్. ఓకే, ఈ సంవత్సరం అంతా మనం విత్తాలి. ఎప్పుడు ఏ పంట వస్తుందో మనకు తెలీదు, విత్తమంటున్నాడు. అయితే ఇక్కడ ఒక మంచి జ్ఞానము దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏంటంటే, యెషయా 37:30లో ఫస్ట్ ఇయర్ దానంతట అదే పండు ధాన్యమును వచ్చింది. 2వ సంవత్సరము దాని నుండి కలుగు ధాన్యము మనం తింటున్నాం. 3వ సంవత్సరం మీరు విత్తాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నిజమే, ఫస్ట్ ఇయర్ అంటే ప్రారంభ దినాల్లో బాప్టిజం పొందుకున్న తర్వాత, ఒక వాక్కు దేవుడు రిలీజ్ చేసిన తర్వాత, మనము ఎలాగున్నా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనం ఏమి పెద్దగా చాలా కష్టపడలేదు. బాప్తిజం పొందుకున్నాక ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడుతున్న సమయాల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు పంటలో పొలంకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో టు ఫీల్డ్, పొలంకి వెళ్దాం. పొలంలో అక్కడక్కడ పంట ఉంటుంది, కానీ అది రైతు వేయలేదు. అక్కడక్కడ పువ్వులు రాలో, మరి విత్తనాలు రాలో, అక్కడక్కడ పడిపోయినది, అక్కడక్కడ రోడ్ సైడ్ అక్కడక్కడ ధాన్యం ఉంటుంది, అక్కడక్కడ కొంచెం కొంచెం ఫలించేది. చాలాసార్లు మన జీవితంలో కూడా అక్కడక్కడ ఫలించేది. అప్పుడప్పుడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాము కాబట్టి ఆ మాత్రం క్రైస్తవులుగా ఉన్నాం, ఆ మాత్రం దేవుని యొక్క కృప ఉంది. కానీ దేవుడు ఒక క్రైస్తవ జీవితంలో, ఒక క్రిస్టియన్ లైఫ్లో దేవుడు ఒక ప్రిన్సిపల్ పెట్టాడు, ఒక సూచన, ఒక ఏమంటారండి ప్రిన్సిపల్ని ఏమంటారు, సూత్రం, ఒక సూత్రం పెట్టాడు. ఏంటి ఆ సూత్రం అంటే, విత్తాలి కొయ్యాలి, విత్తకుండా నువ్వు ఏమీ పంట రాదు. కానీ మన జీవితంలో దేవుడు ఎంత కృప చూపించాడంటే, నువ్వు వెన్ యూ సెడ్ ఎస్ టు గాడ్, దేవునికి నువ్వు ఒబే చేసినప్పుడు దేవుడు నేను పోషించుకున్నాడు ఒక సంవత్సరం అంతా, లేక 2 సంవత్సరాలు. దేవుడు నేను పోషించుకున్నాడు, దేవుడు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడు. బైబిల్ చదివినా చదవకపోయినా, బాప్తిజం తీసుకున్నందుకు లేక దేవుని సేవకు వచ్చినందుకు దేవుడు నిన్ను అన్ని విధాలుగా చూసుకుంటున్నాడు, ఏ లోటు లేకుండా చూసుకుంటా ఉంటున్నాడు. 2వ సంవత్సరము కూడా నువ్వు ధాన్యం తింటున్నావు, దేవుని నుండి నువ్వు పొందుకుంటున్నావు. బట్ ద 3rd year, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ సొంతగా అదంతటా అది పెరిగిన దానికి పంట పూర్తిగా రాదు, పంట పూర్తి కావాలి. యూ నీడ్ ఫుల్ హార్వెస్ట్ దిస్ ఇయర్. ఏం హార్వెస్ట్ కావాలి మనకి ఈ సంవత్సరము? ఫుల్ హార్వెస్ట్ అని చెప్పండి, నిండు పంట అని చెప్పండి, పూర్తి పంట రావాలని చెప్పండి. చెప్పిన వారికే వస్తుంది. ఎందుకండి మీకు అంత నా మీద అంత ద్వేషము? ఎందుకండి? చెప్పండి అంటే చెప్పచ్చు కదండి. నేనేం చెప్పమంటున్నాను? పూర్తి పంట రాదు అని చెప్పమంటున్నానా? ఎందుకంత భయం మీకు? ఫుల్ హార్వెస్ట్, యా, ఇది ఇలాగా యు ఆర్ గోయింగ్ టు టాక్ టు మీ లైక్ దిస్. ఆమెన్. ఫుల్ హార్వెస్ట్. మనము చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనము ఏదేమంటారు, అంట్లు కడిగేటప్పుడు ఆ ప్లేస్లో మరి అక్కడ టమాటాలు కోసినప్పుడు జస్ట్ అలా పడేసినప్పుడు, మట్టిలో పడేస్తే ఏమొస్తుంది? టమాటా మొక్కలు చెట్టు వస్తుంది. ఎన్ని టమాటాలు కాస్తాయి? కొన్ని కాస్తాయి. ప్రతిరోజు వాడుకుంటామా మనం? ఒకప్పుడు అలాగా ఒక కూరకు వస్తుంది,
2 రోజులు వస్తుందేమో, 3 రోజులు, బట్ నాట్ ఎవ్రీడే. అదే నీవు ఒక పొలము, ఒక భూమిని సేద్యపరిచి చదును చేసి ప్లాన్ చేసి విత్తనము కావాలని చల్లి దాన్ని నువ్వు చూసుకున్నట్లయితే ఒకరోజు ఏమవుతుంది, అది టమాటా పొలం అవుతుంది. ఆమెన్. అప్పుడు నీకే కాదు, ఎవరికి, అందరికీ కూడా విస్తారంగా పంట ఉంటుంది. దేవుడు అది చేయమంటున్నాడు. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు డూ దాట్. ఎంతకాలం అను ప్రభాను, డోంట్ డూ దాట్. బీ మైండ్ఫుల్ ఆఫ్ సోయింగ్. సో చేయండి, విత్తండి. దేవుడు అంటున్నాడు 37వ అధ్యాయం 30వ వచనంలో, అదంతటా అదే పండింది కదా అని నువ్వు అదే పట్టుకొని బ్రతుకుతున్నాం. నిజంగా చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి ఈరోజు. దేవుడు అప్పుడప్పుడు ఇచ్చే బోనస్లకు, అప్పుడప్పుడు ఇచ్చే కృపకు, దేవుడు తల్లిదండ్రుల ప్రార్థనకు మనల్ని అలాగా కాపాడుతున్నాడు, దాటిస్తూ ఉంటున్నాడు, క్రాస్ ఓవర్ చేస్తూ ఉంటున్నాడు కదండి. 10th క్లాస్ ఎగ్జామ్ అంట. మరి ఒక సిస్టర్ చెప్తా ఉంటున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్, మన జేమ్స్ వాళ్ళ మదరే 10th క్లాస్ ఎగ్జామ్, వాళ్ళ పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు 10 days ఉపవాసం ఉండిందంట. 10 రోజులు నేను ఉపవాసం ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేసినందుకు నా పిల్లలు పాస్ అయ్యారు. నిజమే, ఖచ్చితంగా ఉంటుంది. బట్ నాట్ ఆల్వేస్ ఎవరో ప్రార్థన వల్లనో లేక దేవుని యొక్క మహాకృప వల్లనో పొందుకుంటున్నావు కొన్ని ఫలాలు. నువ్వు ఏం విత్తుతున్నావు అదే పంట నువ్వు కోస్తావు. నువ్వు సోమరిగా ఉండి ఏమి విత్తకపోతే, దేవుడిచ్చే విత్తనాలు నీ చేతిలో పెట్టుకొని నువ్వు నాశనం చేసుకుంటే, నీ నుండి ఎక్కడ కూడా పంట అనేది నువ్వు చూడవు, హార్వెస్ట్ అనేది నువ్వు చూడవు, పూర్తి పంట నువ్వు చూడవు. పూర్తి పంట బండల్స్ మనం చేకూర్చుకోవాలి. ఆమెన్. పూర్తి పంట మనకి కావాలి, మంచి పంట మనకి కావాలి. అదంతటా అదే పండే రోజుల్లో మనం ఉన్నాం ఇంతవరకు. కానీ ఈ సంవత్సరము దేవుడు విస్తారమైన పంట ఇస్తున్నాడు, పూర్తి పంటని ఇస్తున్నాడు. కానీ ఒక చిన్న పని మనం చేయాలి. ఏంటది అంటే, విత్తనమును మనం ఏం చేయాలి, నాటాలి. ఏం చేయాలి, విత్తనం నాటాలి. అప్పుడు ఏమొస్తుంది, నీ నుండి ఏమొస్తుంది. ఇస్సాకు ఏం చేస్తాడు, అబ్రహాము దాచిపెట్టిన ధనముతో ఆయన దర్జాగా బతకచ్చు. అవునా? అబ్రహాము ధనవంతుడా? ఆ లోకంలో ఆ కాలంలో ఆ రాజుల కంటే ధనవంతుడనుంది, ఉందా లేదా? ఆదికాండం 13లో ఉంది. ఆయన విస్తారమైన వెండిని బంగారాన్ని సంపాదించుకున్నాడు. మా డాడీ సంపాదించుకున్నాడు చాలు, నేనేం అనుకోవడానికి వీలు లేదు. మీ డాడీకి ఇచ్చే విత్తనం వేరు, నీకిచ్చే విత్తనము వేరు. ఈ తరం వారికి ఏ విత్తనం కావాలో అది నీ దగ్గర ఉంటుంది. ఆమెన్. కాబట్టి నువ్వు ఏదైతే దేవుడు ఇస్తాడో నువ్వు అదేం చేయాలి. ఇస్సాకు వాళ్ళే ఆ కరువు కాలంలో ఆయన ఏ కాలంలో నాటాడు? పొద్దున మేము ఇంగ్లీష్ సర్వీస్లో మేము విన్నాం, ప్రసంగి 11లో, సమయము అసమయం అని మనం చూడకుండా మనం విత్తనం నాటుతూనే ఉండాలంట. విత్తనము నాటుతూనే ఉండాలి. మనం ఎలాగైతే విత్తనం నాటుతామో అలాగ మనం పంటను మనము కోస్తాం. ఇదే దేవుని యొక్క స్తోత్రం ఈ లోకంలో. దిస్ ఇస్ గాడ్స్ ప్రిన్సిపల్ ఇన్ దిస్ యూనివర్స్. విత్తు కొయ్యు. నువ్వు విత్తితే నువ్వే పంటను కోస్తూ ఉంటావు. ఈ యొక్క మనుషులు విత్తినప్పుడు, ఇతరులు నీ కోసం విత్తినప్పుడు, వారు పొందిన పంట నుండి నీ కొంచెం తీసుకోవాలి, నాకు చాలే, వారి నుండి వచ్చేది నాకు చాలే అనుకోవడం తప్పు. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీబడి. నువ్వే పంట, నీదేంటి, నీ పంట ఏంటి? నీకు ఒక పొలం ఉంది తెలుసా? ఆ పొలంలో నీవు 2 విత్తనాలు మాత్రమే నాటగలుగుతావు, ఒకటి మంచి విత్తనం, ఒకటి చెడు విత్తనము. ఆ పంట ఆ పొలము, మరి ఆ పొలం ఖాళీగా ఉండడము, ఆ పొలము పాడుబడిపోవడము, అది నీ జీవితంలో అలా ఉండడానికి వీలు లేదని దేవుడు అంటున్నాడు. కొంతమంది పంట పొలంలో ఎలా ఉంటుందంటే, మంచి ఉంటాయి, చెడు కూడా ఉంటాయి. కానీ కొంతమంది పొలం ఎలా ఉంటుంది, కేవలము ధాన్య గింజలు, ధాన్యము, చక్కని హార్వెస్ట్ చూస్తూ ఉంటాము, పచ్చగా ఉంటుంది. కొంతమంది పంటలో ముళ్ళ పొదలు ఉంటాయి, పండు మొక్కలు ఉంటాయి. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్. దేవుడు నీకు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, ఇఫ్ యూ ప్లాన్ అండ్ సో యూ విల్ గెట్ ఫుల్ హార్వెస్ట్. ప్లాన్ చేయండి. ఈ సంవత్సరంలో మీ ఐడియా ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్కి వెళ్దామని ఎవరైనా అనుకున్నారనుకోండి. ఆ యుఎస్కి వెళ్ళేటప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి, ఏమి చదువుకోవాలి, ఇది నా సొంతంగా నేను చదువుకోలేను, నేను ట్యూషన్స్ తీసుకోవాలి. ట్రై టు సో సంథింగ్ ఇన్ యువర్ లైఫ్.
ఏదో వచ్చామా పెరిగామా ఉన్నామా దేవుడు ఎట్టు నడిపిస్తా అలా కాదు. దేవుడు నీ పనితనాన్ని, దేవుడు నీ శ్రద్ధను చూసి దేవుడు దీవిస్తాడు. శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులవుతారు. నీకు నీ లైఫ్ మీద శ్రద్ధ లేకపోతే ఎవరికి ఉంటుంది? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నీ లైఫ్ మీదనే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్, డూ యూ థింక్ గాడ్ విల్ హ్యావ్? దేవుడికి ఎంత ఉన్నా అది వ్యర్థమే. యూ హ్యావ్ టు సో. దేవుడు నీకు విత్తనాన్ని ఇస్తాడు. కావాలని ర్యాండమ్గా వచ్చాము, ర్యాండమ్గా వేసేద్దాం, ర్యాండమ్గా సీడ్స్ వేసేద్దాం కాదు. నాకు ఒక గోల్ ఉండాలి, నాకు ఒక ఈ సంవత్సరంలో ఇది ఉండాలని నాకు ఒక గోల్ ఉన్నట్లయితే ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నీ ఆశకు తగ్గట్టుగా ఆశీర్వాదం ఉంటుందంట. ఆశీర్వాదంలో ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి? ఆశ. ఆశీర్వాదంలో ఫస్ట్ 2 పదాలేంటి? ఆశ. నీ ఆశ తగ్గట్టుగా దేవుడు నీకు ఆశీర్వాదం దయచేస్తాడు. నీ ఆశ తగ్గట్టుగా దేవుడు నీకు విత్తనమును దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా. నీకేం ఆశ ఉంది? ఏంటో ఎటు పోతాడు దేవుడు, ఎటు తీసుకెళ్తాడు. కొంతమందికి అలానే ఉంటుంది. గాలి పతంగు, ఇప్పుడు మనం చూస్తాం పతంగులు ఎగరేస్తూ ఉంటారు కదండి. గాలి పటము ఎలాగ వెళ్తుంది? గాలి ఎటు వీచితే అటు వెళ్తుంది. చివరికి ఏమైపోతుంది? ఏ గుట్ట మీదనో చెట్టు మీదనో ఏ పుట్ట మీదనో పడిపోతుంది, చినిగిపోతుంది. అలాంటి వారి జీవితం కాదు మనది. మనది క్రైస్తవ జీవితము. దేవుడు ప్రతిదినం ఇచ్చే విత్తనాలు కలిగిన జీవితము. ఎవరికి ఉన్నాయో లేదో తెలియదు, కానీ ప్రతి ఆదివారం నువ్వు వచ్చినట్లయితే ప్రతి దినం దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా గివ్ మీ సంథింగ్ లార్డ్, గివ్ మీ, నీ సీడ్ నాకు ఇవ్వనంటే నిండు ఫలం ఇచ్చే సీడ్ దేవుడు నీకు ఇస్తాడు. నిండు ఫలము, పరిపూర్ణమైన పూర్తి పంటనిచ్చే సీడ్ ఆయన చేతిలో ఉండి నువ్వు పొందుకుంటావు. సీడ్ అంటే విత్తనం. ఆ విత్తనము దేవుడు ఇస్తాడు. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. కాబట్టి ఉద్దేశం లేకుండా విత్తుతున్నాము, ఎట్టు పోతే అటు కాదు. దేవుని సన్నిధిలో అడగండి, ప్రభా నీ చిత్తం ఏంటి నాయనా, నువ్వు నాకు ఎటువంటి విత్తనం ఇస్తున్నావు? దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో దేవుడు ఖచ్చితంగా ఆయన మాటలు ఉద్దేశపూర్వకంగా ఉద్దేశముతో చక్కగా నేను సెట్ రైట్ చేసే మార్గంలో దేవుడు నేను నడిపిస్తూ ఉంటాడు. ఆ విత్తనం ఏంటో నువ్వు పొందుకోవాలి, ఆ విత్తనము నువ్వు నాటుకోవాలి. దేవుని సూత్రం అదే. ఒకసారి చద్దామండి, గలతీకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 9 వరకు చద్దాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చద్దాం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేస్తేమేమి తగిన కాలమందు పంట కోతుము. ఇక్కడ పౌలు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, ఎలాంటి పంట, నిండు పంట, ఫలభరితమైన పంట ఎప్పుడు పొందుకుంటామంటే మేలు చేయుటయందు విసుకక ఉన్నప్పుడు. వెన్ యు ఆర్ నాట్ టైర్డ్ ఆఫ్ డూయింగ్ గుడ్. నువ్వు మంచి చేయడానికి దేవుడు నీకు విత్తనాన్ని ఇస్తాడు, డబ్బునిస్తాడు, సమయాన్ని ఇస్తాడు, ఆలోచన పుట్టిస్తాడు, ఐడియాని ఇస్తాడు మంచి చేయడానికి. కానీ మంచి చేయకుండా నువ్వు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఎండిపోతావు. దేవుడు చూడండి, మంచి విత్తనాలు ఇచ్చే దేవుడు. వాక్యం ఒక మంచి విత్తనం. ఈరోజు వాక్యం కూడా ఈ సంవత్సరం పొడుగునా నువ్వు వాడుకోవచ్చు. ఈరోజు వాక్యం ఒక విత్తనము, పెద్ద విత్తనం. హీస్ ఆస్కింగ్ యూ టు సో. ఇంకేం కావాలి మనకి? పని చేయమని చెప్తున్నాడు, నిద్రపోమని చెప్పట్లేదు, పని చేయమని చెప్తున్నాడు. ఉదయం ఉన్నప్పుడే పని చేయగలుగుతారు, రాత్రి రాబోతుంది అప్పుడు ఎవరు పని చేయలేరు. వృద్ధాప్యం రాబోతుంది అప్పుడు నువ్వు ఏమీ విత్తలేవు. ఏ మంచి చేయాలన్నా ఎవరు సహకరించరు, నేను తీసుకెళ్లరు, నీకు ఓపిక ఉండదు. దేవుడు ఈ సమయం దేవుడు నీకు ఇచ్చి పంట వస్తుంది. లైఫ్ వేస్ట్ చేసుకోకు. విత్తనం నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు ముందుకు వెళ్ళిపో అన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము చూడండి. సామెతలు 20వ సామెత 4వ వచనంలో ఒక ఆయన విత్తులు వేయ కాలంలో ఏం చేస్తాడంట? సోమరి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికేమియు లేకపోవును. మెనీ టైమ్స్ వీ స్లీప్ ఇన్ ద సోయింగ్ టైం. మెనీ టైమ్స్ సోయింగ్ టైం, విత్తు వేయు కాలంన నిద్ర వచ్చేస్తుంది సోమరికి. దేవుడు విత్తనం ఇచ్చి విత్తులు వేయి. సోయింగ్ టైం. రైతు విత్తనం లేకుండా ఏ రైతైనా పంటను కోసాడా?
డస్ అ ఫార్మర్ గెట్ హార్వెస్ట్ వితౌట్ సోయింగ్? ఏ రైతైనా తెలుసా? సో చేయకుండా హార్వెస్ట్ పొందుకున్నట్టుగా ఏ రైతైనా విత్తకుండా కొయ్యడు, పంట కొయ్యడు. నీ జీవితం పంటకి నువ్వే రైతు, నువ్వే విత్తాలి. డోంట్ బీ అ ఫార్మర్ హూ స్లీపింగ్. ఎంత నిద్ర అండి! మా వాలంటీర్స్కి అయితే లేదండి. 11 గంటలకు లేస్తారు కొంతమంది, రాత్రి 2-3 ఏం చేస్తారు? ఏం విత్తుతున్నారు? ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇంకేం విత్తుతున్నారు? తిట్లు, డిబేట్లు. కొంతమందికి ఎంత ఇష్టం అంటే న్యూస్లో డిబేట్ ఉందనుకోండి, ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకుంటారు చూడు, అది ఎంత ఇష్టమో. వాడిని మనము కదిలించి నోరు తెరిచి మాట్లాడామా అదే నేర్చుకున్నాడు కాబట్టి అదే చెప్తాడు. ఏదైనా డిబేట్గానే మాట్లాడతాడు. ఏదైనా మనం ఏం మాట్లాడినా డిబేట్. నీ పేరేంటి ఇలా మాట్లాడతాడు. వాట్ యు ఆర్ సోయింగ్ ఇన్ యువర్ లైఫ్? అర్ధరాత్రి పూట వాట్ యు ఆర్ సోయింగ్? ఉదయం ఏమి విత్తుతున్నావు? అర్ధరాత్రి పూట ఒకటి దేవుడు చెప్తా ఉంటున్నాడు, మీరు విత్తనం ఉదయం అంతా విత్తి అర్ధరాత్రి పూట హాయిగా పడుకోండి, నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి దయచేస్తాను. బై మార్నింగ్ యూ విల్ సీ, యూ విల్ గెట్ అ ఫోన్ కాల్, కెన్ యూ కమ్ టు అవర్ ప్లేస్, వీ వాంట్ యూ. ఆమెన్. నువ్వు విత్తావు, నువ్వు కన్నీటితో విత్తడం దేవుడు చూసి, దేవుడు నీకు రైట్ అలైన్మెంట్, రైట్ డైరెక్షన్లో దేవుడు నిన్ను తీసుకెళ్తా ఉంటాడు. హల్లెలూయా. డూ యూ వాంట్ టు గో ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ లెఫ్ట్ డైరెక్షన్? రైట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ అని కాదు, ఇట్స్ ద కరెక్ట్ పాత్. ఆమెన్. హల్లెలూయా. మన జీవితంలో మనం విత్తులు వేసే కాలం అంటే దేర్ ఇస్ అ టైమ్ ఫర్ సోయింగ్ టైం. విత్తులు వేయు కాలము అంటే ఇప్పుడు సోయింగ్ టైం అనేది ఉంది. ఒక టైం ఉంటుందంట అన్నిటికీ. ఏం టైం? స్లీపింగ్ టైం ఉంటుంది. ఎప్పుడు అది? 12:30, 12:34 మధ్యాహ్నం పూటనా? నో, రైట్? గాడ్ ఈస్ గివింగ్ యూ సమ్ సీడ్. వాట్ షుడ్ యూ డూ? తీసుకోవాలా, ఇంటికి వెళ్ళాలా, సో చేయాలి. దిర్ ఇస్ అ సోయింగ్ టైం. ప్రసంగి 3లో ఉంది. ఏంటండి? ఏమనుంది? విత్తనాలు వేయుటకు, హార్వెస్ట్కు. ఇంగ్లీష్లో ఉంది ఏమంటే, దెర్ ఇస్ టైమ్ ఫర్ ప్లాంటింగ్, దెర్ ఇస్ టైమ్ ఫర్ అప్రూటింగ్, దెర్ ఇస్ టైమ్ ఫర్ హార్వెస్టింగ్. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు. ఇదే రైట్ టైం. నీ హృదయాన్ని దున్నుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ లైఫ్ స్టైల్ మార్చుకో, నీ తలంపులు మార్చుకో, నీ ఉద్దేశాలు మార్చుకో, నీ నడక, నీ మాట, నీ ఉనికి, నీ చూపులు ప్రతి ఒక్కటి మార్చుకో. ఇదే విత్తులు వేయు కాలము. డోంట్ టేక్ ఇట్ లైట్. ఈ సంవత్సరము మనం విత్తనాలు వేయబోతా ఉంటున్నాం. ఆమెన్. సోయింగ్ టైం విల్ కమ్. ఆ సోయింగ్ టైంలో నువ్వు పడుకుంటే, ఆ విత్తులు వేసే కాలంలో నువ్వు ఏమి చేయకుండా ఉంటే, ఒకరోజు హార్వెస్ట్ టైం కూడా వస్తుంది. ఏంటి ఆ టైం? కోత కోసే టైం. అప్పుడు ఏమనుంది ప్రసంగి 24లో? ఇందాక పెట్టండి. వాడికి ఏమీయూ దొరకదు, ఏమీయూ దొరకదు. చెప్పండి, ఏమీయూ దొరకదు. నథింగ్. 4వ వచనంలో నథింగ్. వెన్ గాడ్ గివ్స్ యూ, ఆ విత్తనం ఎంత స్ట్రాంగ్ అంటే నీ జీవితాన్ని నిలబెడతా ఉంది, నీ జీవితాన్ని నిలబెడుతుంది. కానీ ఎవరో మనకు ఫ్రీగా ఇచ్చే దాని మీద మనం ఉంటాం, ఎవరో మనం పోషించే దాని మీద మనం ఆధారపడతా ఉంటాం, ఎవరో మనకి వారికి ఇచ్చిన బ్లెస్సింగ్లో వారు సగం మనతో పంచుకోవడానికి మనం ఆధారపడతాం. నువ్వేం చేస్తున్నావు? ఇస్సాకు ఏం చేశాడు? విత్తాడు. ఆ కాలమున, ఆ సంవత్సరం విత్తనం విత్తితే ఎంత దీవెన పొందుకున్నాడు? కరువు కాలంలో 100 అంతల ఫలము పొందుకున్నాడు. దేవుడు మామూలోడు కాడు, ఆయన దాత అయిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎవరైతే విశ్వాసంతో విత్తుతారో మొలకిస్తాడు, చిగురు పుట్టిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కష్టమంతా ఆయన చూసి దేవుడు నీకు ఫలాన్ని దేవుడు దయచేస్తాడు. మనం ఎందుకు ఇంకా బలహీనులుగా ఉన్నాం? మనం ఎందుకు ఇంకా మనము కావలసిన సక్సెస్ మనం చూడట్లేదంటే, విత్తనం వేసే టైంలో మనం విత్తమో కంప్లైనింగ్ ఎక్కువ ఉంటుంది. నాకు ఇది లేదు, అది లేదు, ఇది లేదు అని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. బిట్టర్నెస్, ఒఫెండ్ అయిపోతారు. చాలామంది సంఘంలో ఉండి వెళ్ళిపోవడానికి కారణం ఒకటే ఒక రీజన్, మెయిన్ రీజన్, ఒఫెండ్ అయిపోతారు. ఒఫెన్స్ అంటే ఏమంటారు? బాధ, నొప్పి కలుగుతుంది. ఎవరో ప్రైజ్ లార్డ్ చెప్పలేదని నేను మానుకుంటా, ఎవరో ఏదో అన్నారని మానుకుంటా. ఎవరికి ఏం ఇంటెన్షన్ ఉండదు నేను హర్ట్ చేయడానికి, సాతానికి మాత్రమే ఉంటుంది నేను హర్ట్ చేయడానికి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
విత్తులు వేసే కాలంలో నిద్రపోకూడదు. విత్తులు వేసే కాలం నన్ను సంఘాన్ని మానుకోకూడదు. విత్తులు వేసే కాలం నా విత్తనము నువ్వు ఫ్రంట్ లైన్లో ఉండి గ్రాప్ చేసుకొని ఇంటికి వెళ్ళి నువ్వు నాటినట్లయితే పూర్తి నిండు ఫలము నీ జీవితంలో నువ్వు చూస్తూ ఉంటావు. ఈ జనవరి మాసం అంతా కూడా మీరు రండి దేవుని సన్నిధికి. జనవరి మాసం అంతా కూడా ప్రతి ఒక్క మాట పట్టుకోండి, రాసుకోండి. ఎందుకు దేవుడు ఈ సంవత్సరంలో ఇలాంటి వాక్యం ఇచ్చాడు, ఈ సండే దేవుడు నాకు ఎందుకు ఈ వాక్యం ఇచ్చాడు. గాడ్ యువర్ గివింగ్ మీ అ గుడ్ సీడ్ లార్డ్, నేను అది నాటుకుంటాను అని మీరు అనండి. బై 6 months మే కల్లా, పొద్దున్న చెప్తా ఉన్నాను, మే కల్లా నువ్వు ఏం చూస్తావు? ఫలమును చూస్తావు, ఖచ్చితంగా చూస్తావు ఫలం. 3 months అండి ఓబేదేదోము ఇంట్లో ఏం పెట్టుకున్నాడు? మందసం పెట్టుకున్నాడు. 3 నెలలు, పాత నిబంధనలో 3 నెలలు అంటే కొత్త నిబంధన కాలంలో, కృపాకాలంలో ఉన్న మనకు ఎన్ని వారాల్లో దేవుడి కార్యాలు చేస్తాడు? 21 days ప్రార్థన చేయడానికి ఉపవాస ప్రార్థన చేశాడు దానియేలు. 21 days ఫాస్టింగ్, మాంసం ఏం ముట్టకుండా ఫాస్టింగ్ చేశాడు. 21st day అద్భుతం చూశాడు. మికాయేల్ ప్రధాన దూతను దానియేలు చూశాడు, ఒక అద్భుతం చూశాడు. ఈ జాన్వరి నుంచి నీకు మంచి విత్తనం ఏంటంటే ప్రతిరోజు ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో నువ్వు గడిపి ప్రార్థన చేసి వాక్యం చదువుతూ ఉంటే నీ ముఖము ఆ రోజంతా లజ్జింపదు, కాంతితో ఉంటుంది. గుడ్ సీడ్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్, గుడ్ డే గాడ్ ఈస్ గివింగ్ యూ. ఆమెన్. ఆ రోజంతా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఆమెన్. ఒక నిశ్చయం చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఆ తీర్మానం 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, ప్రతిరోజు సో కంటిన్యూస్లీ ప్రతిరోజు విత్తండి, ప్రతిరోజు విత్తండి, విసుకక విత్తండి. అప్పుడు ఏం జరుగుతుంది? తగిన కాలమందు మీరు పంటను కోస్తారు. తగిన కాలమందు, గలతీ 6:9 ఉంది, తగిన కాలమందు మీరు పంటను కోస్తారు. పంటను కోస్తారు. ఒకసారి చదవండి అన్నమాట. మనము మేలు చేయక యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేయక యందు విసుకక ఉండాలి. అలయక మేలు చేస్తేమేని తగిన కాలం, తగిన కాలం అంటే అలయక అంటే అలసిపోతాం అనమాట. ఇట్స్ వెరీ బోరింగ్ సమ్ టైమ్స్. విత్తడం ఇట్స్ వెరీ బోరింగ్, అలసిపోతాం. చేస్తూ ఉన్నా, ప్రార్థన చేస్తున్నా, ఆన్సర్ రావట్లేదు, పంట రావట్లేదు. నేను ఒకసారి ఒక స్టోరీ చెప్పాను, నేను నేర్చుకున్న స్టోరీ. ఒక గడ్డి, ఒక విత్తనము, అలాగే షుగర్ కేన్ అంటే వెదరు చెట్టు, అంతేనా చెరుకు చెట్టు, ఓకే, బ్యాంబూ సారీ, వెదరు చెట్టు అంటే బ్యాంబూ. బోత్ ఆల్సో హ్యావ్ ద సేమ్, దే ఆర్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. కానీ ఈ వెదరు చెట్టు లేక చెరుకు చెట్టు అనుకుందాము, చెరుకు చెట్టు నాటినప్పుడు త్వరగా మొలకెత్తదు, చాలా కష్టపడాలి, ప్రతిరోజు నీళ్ళు పోస్తూ ఉండాలి, నాటిన తర్వాత కష్టపడాలి, రోజు వెళ్ళాలి. కానీ గడ్డి మాత్రం ఇట్లా వేయంగానే నెక్స్ట్ డే ఏమొస్తుంది? మొలకలు వచ్చేస్తాయి, చక్కగా చిగురిస్తూ ఉంటుంది, వచ్చేస్తుంది. కానీ దానివల్ల ఫలం ఏం లేదు. ఫలం ఇచ్చేది ఎప్పుడు టైం టేకింగ్, ఫలం ఇచ్చేది ఎప్పుడు కూడా టైం టేకింగ్. ఈరోజు నువ్వు నాటిన వెంటనే రేపు వచ్చేది నిజమైన ఫలమైన చెట్టు కాదు. నిజంగా చెప్పాలంటే మనము శరీరంలో ఎక్కువ విత్తుతామంటే, శరీరంలో విత్తేది క్విక్ రిజల్ట్స్. శరీరంలో నువ్వు ఏమి విత్తుతావో అది నీకు త్వరగా రిజల్ట్ ఇస్తుంది. ఆత్మలో విత్తేది చాలా స్లోగా ఉంటుంది, కానీ చాలా ఫలభరితంగా ఉంటుంది, తరతరాల వరకు, యుగాల వరకు. మొన్న నేను సూర్యాపేటకి వెళ్ళాను. అయితే మన వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు ఒకటి మాట చెప్తా ఉన్నారు. పాస్టర్ గారి యొక్క కొత్తపల్లి వంశం గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎలా పెరిగారు ఏంటి అనేది. వాళ్ళు ఎంతో నిష్ఠగా పెరిగారు. వారి వంశము కూడా, వారి క్యాస్ట్ గొప్ప క్యాస్ట్ అయినా కూడా చెప్పుకోకుండా దేవుడే మా కులం అంటూ వారు అలాగ నిష్ఠగా పెంచారు. వారి తాత ముత్తాతలు, వెంకయ్య తాత, సోమయ్య తాత, ద ఫస్ట్ క్రిస్టియన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. దే ఆర్ ద ఫస్ట్ పీపుల్ హూ గాట్ సేవ్డ్ త్రూ మిషనరీస్. సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో వారు బాప్తిజం తీసుకున్నారు. సో అలాంటి వారు ప్రతిరోజు ఒక విత్తనం, ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, భోజనం చేయకూడదు, నిష్ఠగా ఉండేవారు, చదువుకునేవారు. ప్రతి ఒక్కరిని దేవుడు ఎంతగా దీవించారంటే వారి వంశంలో ప్రతి ఒక్కరు జాబ్ హోల్డర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, కలెక్టర్స్, టీచర్స్, వార్డెన్స్. ఆ కాలంలో ఒక 100 years బ్యాక్ స్టోరీ, ఆ కాలంలోనే. అయితే
ఒక ఆయన అబ్రహాము తోట అంట. ఇప్పటికీ అది ఎన్నో వందల సంవత్సరాలు 70 to 100 years ఐ గెస్. ఆ అబ్రహాం తోట ఇప్పటి వరకు ఉంది. అందరూ అక్కడ చేరుతూ ఉంటారు. అక్కడ ఒక తోట నాటాడు. అక్కడ ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి అక్కడ ప్రార్థన చేసేవారు. మన జీవితంలో కొన్నిసార్లు ఒక కుటుంబం, ఒక వంశం దీవించబడడానికి పితరులు చేసే కార్యాలు. చూడండి, నేను ఒక వాక్యం చూపిస్తాను. పొద్దునే చదివాను. డ్యూట్రానమీ దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 38-39 శబ్దం. పేర్ల వరసను వ్రాయబడిన వీరు తమ వంశములో పెద్దలయ్యుండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదుకుటకై గెదోరునకు తూర్పుననున్న పుల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖము గల విశాల దేశమును కనుగొనిరి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, అక్కడ వారు ఆ వంశపు వారు కాపురం ఉన్నారు. ఎక్కడ ఉన్నారు అంటే పితరులు చేసిన కార్యాన్ని బట్టి వారందరూ మేలు పొందుకుంటున్నారు. నువ్వు చేసే కార్యము ఒక పంట రాబోతుంది. కొంతమంది చక్కగా నెమ్మదిగా సుఖంగా జీవించబోతున్నారు. నువ్వు విత్తే మంచి విత్తనం బట్టి మేలు చేయండి. పొద్దున నేను చెప్తా ఉంటున్నాను, ఎంతమంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది యువర్ ఆల్ ఎర్నింగ్. ఎవరో ఒకరు మేలు చేయండి, ఎవరో ఒకరిని చదివించండి, ఎవరికొకరిని మేలు చేస్తూ ఉండండి, మంచి చేయండి, సేవకుల్ని పోషించండి. ఆ దేవుడు మేలు మర్చిపోయే దేవుడు కానే కాడు. మార్దికై చేసిన మేలు, రాజుకు చేసిన మేలు రాజు మర్చిపోయాడు, కానీ దేవుడు ఒక రోజు రాజు నిద్రను చెరిపి మరి ఆయనకు మేలు చేసేలాగా చేశాడు. దేవుడు మర్చిపోడు. విత్తనండి, మంచి విత్తనం అది. దేవుడు చెప్తాడు మంచిగా విత్తు. కొంతమంది కొట్లాటలు పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల వచ్చేదేంటి? అది చెడ్డ విత్తనం. దానివల్ల వచ్చేదేంటి? ఫ్యామిలీ డివిజన్స్. ప్రతిసారి కొట్లాట. కొంతమంది కయ్యానికి కాలు దూతూ ఉంటారు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇష్టపడతా ఉంటారు. ఆర్గ్యుమెంట్స్లో మరి అనవసరమైన బ్యాటిల్స్, అనవసరమైన యుద్ధాలు, చెడ్డ విత్తనాలు సాతాను చల్లి వెళ్తూ ఉంటాడు. దానివల్ల మనశ్శాంతి కోల్పోతావు, ఆరోగ్యం కోల్పోతావు, స్నేహితులను కోల్పోతావు, మనుషులను కోల్పోతూ ఉంటావు. నెమ్మదిగా ఉండవు, నువ్వు బాధకరంగా జీవిస్తూ ఉంటావు. చూడండి, హాగరు జీవితంలో కూడా హాగరు ఆమెకు ఒక మంచి లైఫ్ వచ్చింది, మంచి లైఫ్. ఆమె ఒక దాసి. ఎవరండి హాగరు? దాసి. సారా, అబ్రహాములు వారు చాలా ఆదర్శ దంపతులు, వెరీ గుడ్ కపుల్, మంచి ఆదర్శ దంపతులు, చాలా ఆశీర్వదించబడ్డారు. ముసలితనంలో చిగురించి ఆశీర్వాదం వరకుంది. కానీ సారా తొందరపడి ఏం చేసిందంటే అబ్రహాంకి ఆ హాగర్నిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత ఏం జరిగిందండి? హాగరు గర్భవతి అయింది. చూడండి 16 ఆదికాండము 4వ వచనం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయెను. హాగరు ఒక చెడ్డ విత్తనం విత్తుకుంది. మన జీవితం మనకు తెలియదు. కొన్నిసార్లు హేట్రెడ్, ద్వేషం, అసూయ, గర్వం, అహంకారం, ఇవన్నీ శరీరం, ఫ్లెష్లీ క్యారెక్టర్, ఫ్లెష్లీ నేచర్. ప్రతిరోజు మనం విత్తేది ఇదే. ప్రతిరోజు మీరు అవునన్నా కాదన్నా, అబద్ధాలు చెప్పాలని అనిపించదు, కానీ అబద్ధాలు చెప్పేస్తాం అంతే. అది మనం విత్తుతున్నాం. తప్పు పనులు చేయాలని అనిపించదు, కానీ అదే చేస్తున్నాం. ఇది వద్దు, ఇది చూడొద్దు అనుకుంటాం, కానీ అదే చూస్తున్నాం. దానివల్ల వచ్చే ఏంటి ఫలితం అంటే మనకి దరిద్రం వస్తుందంట, మనకి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, మనకి శరీరంలో ఆరోగ్యం కూడా ఉండదు. మన జీవితంలో మనం ఏది విత్తుతున్నాం ఆ పంటను మనమే చూస్తున్నాం, మనమే కోస్తూ ఉంటున్నాం. హాగరు ఎప్పుడైతే ఆమెకు అసలు ఆ ఆధిక్యత ఇచ్చింది ఎవరు? సారానే కదా. సారానే ఇచ్చిందా లేదా? అబ్రహాం భార్యనే ఇచ్చింది. ఆధిక్యత ఇచ్చి తన పెనిమిటిని ఏ భార్య ఇవ్వదు, కానీ ఆమె ఇచ్చింది. గర్భము ధరించి ఆమె ఏ ఉద్దేశంతో ఇచ్చింది? ఆ కొడుకుని. కానీ ఇంట్లో ఆమెకి ఆ కొడుకుని కన్నందుకు ఆమెకు ఒక రెస్పెక్ట్ ఉంది.
కానీ ఇక్కడ మనం చూస్తున్నాము ఆమె గర్భవతి అయినప్పుడు తన దృష్టికి యజమానురాలు నీచమైనది. కొంతమంది ఇలాగే అహంకారంతో ఉంటారండి. ఎదుటి వారందరూ వారికంటే తక్కువ వారని చూస్తూ ఉంటారు. వాళ్ళని ముట్టుకోరు, వాళ్ళతో చూడరు, వాళ్ళని పట్టించుకోరు. ఆయన మాత్రం చాలా గొప్ప సారు, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టు చూస్తూ ఉంటారు. అది శరీరంలో నువ్వు విత్తే విత్తనం. దానివల్ల ఏమొస్తుంది చూడండి. 6వ వచనం నుంచి చద్దాం. ఆమె పారిపోతుంది. ఎందుకు పారిపోతుంది అంటే, సారా ఏం చేసిందంటే, ఈ దాసి ఎప్పుడైతే తన స్టేటస్, తన స్థితిని మర్చిపోయి, తన స్థాయిని మర్చిపోయి నన్ను హీనంగా చూస్తుందా, యజమానురాలు దిగింది. ఎక్కడ దిగింది? రంగంలోనికి దిగి. అప్పటి వరకు కృపతో ఉన్న సారా అప్పటి వరకు మంచిగా ఉన్నది. ఇప్పుడు ఆమె పవర్ ఏంటో చూపించింది, ఆమె గర్వం, ఆమె యొక్క హుందాతనం చూపించింది. అప్పుడు ఆమె ఏం చేయాల్సి వచ్చింది? పారిపోయింది. మళ్ళీ సెకండ్ విత్తనం హాగరు నాటుకున్న సెకండ్ విత్తనం ఏంటి? పారిపోవడం. ఎంతమంది కష్టం వస్తే పారిపోతారు. దేవుడు ఏమని చెప్తున్నాడు? గలతీ 6:9 అలయక మేలు చేతురేమి తగిన కాలమందు డోంట్ ఫ్లీ, డోంట్ రన్ అవే, డోంట్ గివ్ అప్. ఒక్కరోజు వస్తుంది, ఒక్కరోజు వస్తుంది. మనుషులు నీ దగ్గరకు వచ్చి నీ కాలు పట్టుకొని నీలాంటి వారు పుట్టడం ఈ లోకానికి ధన్యత అంటారు. ఆ రోజు వరకు నువ్వు మేలు చేస్తూనే ఉండు. ఎవరికి మేలు కావాలో వెతికి మరి మేలు చేయి. సారకి మేలు కావాలి, హాగర్ని ఎన్నుకుంది. అంతమంది దాసీలు ఉంటే హాగర్ని ఎన్నుకున్నందుకు ఆమెకి ఎంత కృతజ్ఞత ఉండాలి. ఐగుప్తురాలు చూడ్డానికి అందంగా ఉండేది కాదేమో, కానీ అయినా కూడా హాగరు అబ్రహాము భార్య అవ్వడానికి సారానే కారణం. కానీ ఆమెనే హీనంగా చూసింది. కొన్నిసార్లు మన శరీరం అంతే. గలతీకి రాసిన పత్రిక చూడండి ఒకసారి చద్దాము. 6వ అధ్యాయం 8వ వచనం చద్దాం. 6:8 ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. శరీరేచ్ఛలు. ఇఫ్ యు ఆర్ సోయింగ్ టు ప్లీజ్ యువర్ ఫ్లెష్కి ఎంత ప్లీజింగ్ కావాలి తెలుసా అండి? మన శరీరానికి ఎంత సాటిస్ఫాక్షన్ కావాలి తెలుసా? ఈగో సాటిస్ఫై కావాలి, తిండి తింటే సాటిస్ఫై అవ్వాలి, అన్ని విషయాలు. ఎంటర్టైన్మెంట్ కూడా ఎవడైనా సరిగ్గా ఎంటర్టైన్ చేయకపోతే రాలిసిరేస్తారు. ఏంటండి వీడు కమెడియనా, వీడు హీరోనా? ఎలాంటి హీరో? క్రికెటర్స్ని తిట్టుకోలేదా మీరు? సరిగ్గా కొట్టకపోతే ఎంత ప్లీజింగ్ కావాలి. ఈ శరీరానికి ఎంత సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ సాటిస్ఫాక్షన్ కావడానికి ఎన్నో కార్యాలు చేస్తాం, కానీ ఎక్కడ తీసుకెళ్తుంది? అదే శరీరం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది? డిస్ట్రక్షన్. మన యాటిట్యూడ్, మన తొందరపాటుతనం, మన యొక్క శరీరం బట్టి తగ్గింపు లేక అహంకారంతో నాకు చదువు ఉంది ఏంటంట. మా చిన్నప్పుడు చుట్టాలు ఉండేవారు అనమాట. అందంగా ఉండేవారు పిల్లలు. మా చుట్టాలందరూ వచ్చి ఏమనేవారు అంటే, బాయ్ ఈ ఆడపిల్లలు ఎంత బాగున్నారంటే పాలు గారుతూ ఉన్నాయి మొహం నుంచి కింద వరకు. వారి ముఖాలు చూస్తే ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నారు. వారికి త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి, త్వరగా మనుషులు వచ్చేస్తారు. మేము చిన్నగా అప్పుడు చాలా బక్క చిక్కిపోయి అలాగా మమ్మీ డాడీ సేవ చేస్తూ ఉంటుండగా బాగానే ఉన్నాం అనుకోండి. బట్ వాళ్ళ దృష్టిలో మేము బాగాలేము. వీ వర్ గుడ్. బట్ వాళ్ళు అనేవారు, మిమ్మల్ని ఎవరు పెళ్లి చేస్తారు, అసలు మీకు సంబంధాలు వస్తాయో రావు. మాకంటండి సంబంధాలు వస్తాయో రావు, ఇలాంటివి అవుతాయి. పీపుల్ సీ. వాళ్ళు ఎలాగుండే వాళ్ళంటే ఎక్కడికి వెళ్ళినా అటెన్షన్ వచ్చేది, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా పక్కన. బట్ ఒక్కరోజు ఎలాగుండిందంటే వాళ్ళు శరీరం మీద అతిశయపడుతూ, వారి చదువుల మీద, వారి యొక్క అందం మీద, వారికి ఉన్న డబ్బు మీద అతిశయపడతా ఉంటుండగా వారికి పెళ్ళిడు వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు జరగట్లేదు. ఆశ్చర్యం. మాకు 20-21 years కల్లా అందరికి పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి. 20 years వచ్చామా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. అది ఎలాగా? నువ్వు ఆత్మలో వెతుకుతున్నావు. ఆత్మ వర్ధిల్లు ప్రకారము నువ్వు అన్ని విషయాలు వర్ధిల్తావు. ఆత్మలో వెతుకుతున్నావు. ఇష్మాయిల్ని ఇస్సాక్ని పెడితే ఇస్సాక్ కూడా అంతే, సైలెంట్ ఫెలో, క్వైట్ ఫెలో, ఏమి రాదు. ఇష్మాయిల్ చూస్తే హంటర్, వేటగాడు, మామూలుగా తండ్రి చేతిలో పెరిగిన వాడు, వేట నేర్పించాడు. ఇష్మాయిల్ అంటే తండ్రికి చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం. అన్నీ నేర్పించాడు. కానీ ఎక్కడ కూడా దేవుడు అంటున్నాడు ఆ ఇష్మాయిల్ని పంపించేయి అన్నప్పుడు చాలా మిక్కిలి బాధ అయింది అబ్రహాంకి. మిక్కిలి బాధ అయింది.
నా ప్రైడ్ వీడు, నా ప్రైడ్. వాట్ ఈస్ యువర్ ప్రైడ్ టుడే? వాట్ ఈస్ యువర్ క్రౌన్ టుడే? నీ కిరీటం ఏంటి ఈరోజు? అది తీసి పక్కబెట్టు. ఆత్మలో విత్తు, మంచి చేస్తూ ఉండు, తగ్గించుకో. తగ్గింపు ఫలం చాలా గొప్పది. క్రీస్తు తగ్గించుకున్నాడు. ఎంత? సిలువ మరణం ముందునంతా తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము, హెచ్చించబడిన నామం. ఆ నామంలో మనం ఈరోజు ప్రార్థన చేసినా దేవాది దేవుడు ఆ నామాన్ని బట్టి వింటాడు. నువ్వు తగ్గించుకో. హాగర్ తన శరీరంలో విత్తుకుంది. ఐ బికెమ్ ప్రెగ్నెంట్ దిస్ సార్, ఎంత బ్యూటిఫుల్ ఉంటేంటి, కనలేదు, గర్భం ధరించలేదు. దేవుడు అది చూస్తాడు. దేవుడు ఏది చూస్తాడు? బ్లెస్సింగ్ ఇచ్చి నీ మనస్తత్వం చూస్తాడు, అందాన్ని ఇచ్చి చూస్తాడు, చదువునిచ్చి చూస్తాడు, పెళ్లి చేసి చూస్తాడు, చదువునిస్తాడు, జాబ్నిచ్చి చూస్తూ ఉంటాడు. గాడ్ విల్ సీ. మనం ఆ టైంలో వీ హ్యావ్ టు సో గుడ్ సీ. దేవా నువ్వు నాకు జాబ్ ఇచ్చావా? అప్పటి వరకు జాబ్ రాకపోతే పాస్టర్ గారండి ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. జాబ్ వచ్చినాక పాస్టర్ గారు ఏంటంటే రావట్లేదా, మీరేంటంటే మేమే దొరికామా అంటారు. యు కమ్ అర్లీ. జాబ్ వచ్చినాక ఇంకా దేవుని సన్నిధి త్వరగా రావాలి. హాఫ్ అన్ అవర్ బిఫోర్ 10:30 సర్వీస్ అంటే అరగంట ముందు 10 గంటల కల్లా వచ్చి కూర్చొని ప్రార్థనలో ఉండాలి. నువ్వు మంచి విత్తనాలు విత్తుతున్నావు. మా వాలంటీర్స్ ఎంత కష్టపడతారు తెలుసా? ఈరోజు మనం అందరం ఇలా కూర్చొని ఉంటాం. నేను సాటర్డే అంతా ప్రిపరేషన్లో ఉంటాం. పరిచర్య చేసే ఆడపిల్లలు కానీ మగపిల్లలు, ముఖ్యంగా ద బాయ్స్, వీ వాంట్ టు అప్రిషియేట్ దెమ్. మరి ఎవరు కనబడరు, ఎంత కష్టపడతారు. లోడింగ్ అన్లోడింగ్ తీసుకురావడం, అందరూ అయిపోయి తిని వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ తిని అలసిపోయి రాత్రంతా చేస్తారు, మళ్ళీ పొద్దునంతా చేస్తారు, మళ్ళీ అయిపోయినాక చేస్తూ ఉంటారు. మరి ఏం వెతుకుతున్నారు? మంచి వెతుకుతున్నారు. వారి ఫలం ఎప్పటి వరకు ఉంటుంది? నిండు ఫలం వారికి తరతరాలు ఉంటాయి. ఇప్పుడు అర్థం కాదు, ఆత్మీయ ఫలము కనబడదు. దేవుడు ఇస్తున్న ఆత్మీయ ఫలం ఎప్పుడు కనబడదు, స్లోగా ఉంటుంది. శరీరంలో రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆమె వెళ్ళిపోయింది అంతే, గర్భం వచ్చింది. ఇక్కడ చూడండి, అసలు సారా దేవునికి అయిష్టమైన పని చేసింది. ఏంటది? తొందరపడి హాగర్నిచ్చింది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అది దేవునికి ఇష్టమైన పనా? అయిష్టమైన పని. కానీ ఇక్కడ చూడండి, హాగర్ ఎప్పుడైతే గర్భం ధరించిందో, ఎప్పుడైతే ఆమె సారాని కించపరుస్తుందో, సారాని తక్కువ చేసి చూసిందో, సారా ఊరుకొని ఆమె పారిపోయేలాగా అయిపోయినప్పుడు, పారిపోయినాక దేవుడు జోక్యం చేసుకున్నాడు. సారా అంటుంది, నా ఉసురు నీకు తగులును గాక, నేను నా దాసిని నీ కౌగిటనిచ్చాను కదా. ఆమె గర్భవతి అయినదని తెలుసుకున్నప్పుడు, నేను దాని దృష్టికి నీచమైన దానిగా ఉన్నాను, యెహోవా న్యాయము తీర్చును గాక. యెహోవా న్యాయము తీర్చును గాక. 6వ వచనం మనం చదువు. నౌసి. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దానితో చేయమని సారాతో చెప్పింది. సారా ఊరుకుందా? ఛాన్స్ తీసుకుంది. శ్రమ పెట్టినందున, సారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోయింది. శ్రమ పెట్టినప్పుడు సారీ ఇంకోసారి చేయనంటే అయిపోయేది. త్వరగా సారీ రాదు కొంతమందికి. ఎంత అహంకారం ఉంటుందంటే సారీ నువ్వు చెప్పాలి. సారీ చెప్పిన వారు లోకం అయిపోతారు అనుకుంటారు కదా. కాదండి, వారు ఎక్కువ బ్లెస్ అవుతారు. ఆమె పారిపోయింది. రిలేషన్షిప్ సరిగా చేసుకోకపోవడం కూడా ఒక చెడ్డ విత్తనం. ట్రై టు బీ ఎట్ పీస్. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఉండమని పౌలు చెప్తా అంటున్నాడు. అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. అవసరమైతే తగ్గించుకోవాలి. ఆమెన్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం పడలే కానీ పారిపోయింది. ఏం జరిగింది అప్పుడు చూద్దాం. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ. పారిపోయినాక ఫస్ట్ టైం, యు నో ద ఫస్ట్ టైం సంబడి సా ఎన్ ఏంజెల్ ఇన్ ద బైబిల్ ఇస్ హాగర్. హాగరే ఫస్ట్ టైం ఏంజల్ని చూసింది, దూతను చూసింది. ఫస్ట్ టైం. నోబడి సా. 16వ అధ్యాయంలో దూత కనబడింది. ఫస్ట్ టైం ఇట్స్ అన్ ఏంజల్ షీ సా. ఆమె ఏంటి? అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు అక్కడ ఆ దూత వచ్చి ఏమని అంటుంది? హాగరు అన్నదా? ఏమని అంటుంది? సారాయి దాసి అయిన హాగరు ఎక్కడ నుండి వచ్చింది? కొన్నిసార్లు మన జీవితంలో వై వీఆర్ నాట్ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ అంటే వీ గివ్ అప్.
పారిపోతాం. నెగిటివ్ సీడ్స్, సాతాను రాత్రిపూట నెగిటివ్ సీడ్స్ పెడతా ఉంటాడంట. గర్వం, అహంకారం, వ్యభిచారం, కోపము, హత్య చేయాలనిపించడం, చంపేయాలనిపించడం, అన్ఫర్గివ్నెస్, క్షమించలేని తత్వం, ఇవన్నీ నెగిటివ్ సీడ్స్. ఈ సంవత్సరంలో మనం ఉండకూడదు. ఎందుకంటే ఈ నెగిటివ్ సీడ్స్ ఎక్కడ ఉంటుందో మన గుడ్ సీడ్స్ స్ట్రగుల్ అవుతాయి. మంచి విత్తనాలు స్ట్రగుల్ అవుతాయి. సక్సెస్ అవ్వడానికి మంచి విత్తనాలు పాడైపోతూ ఉంటాయి. ఇవన్నిటిని మనం తీస్తే, ఈ శరీరేచ్ఛలు మనం తీస్తే అప్పుడు మనం బాగుపడుతూ ఉంటాం. చూడండి, దేవుని దూత ఏమంటుంది? జోక్యం చేసుకుంది. అసలు సారా తప్పు చేసింది, కానీ ఆమె హీనంగా చూడడం దేవునికి నచ్చలేదు. శరీరం మనం ఎంత ఈగో అంటే, మనకి చాలామందికి, నాలాంటి వాళ్ళకి కూడా ఈగో ఎక్కువ. కొన్నిసార్లు ఈగో వచ్చినప్పుడు దాన్ని ఏమనాలంట? పాస్టర్ గారు మనకు నేర్పించే ఏమనాలి? ఈగోని గో అనాలంట. ఏమనాలి? గో. ఎంత పురుగు అయితే అంత మంచిది. యాకోబు అంటే పురుగు వంటి వాడినంటే దేవుడు ఏమన్నాడు? ఇశ్రాయేలు అన్నాడు. ఆమేన్. యాకోబు ఏమంటున్నాడు? పురుగు వంటి యాకోబు అన్నా కూడా దేవుడు మళ్ళీ ఒకసారి ఇశ్రాయేలు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. హల్లెలూయా. ఆమె యొక్క శరీరాన్ని చూస్తున్నాడు. ఒఫెండ్ అయిపోతాం. శరీరం అది. ఒఫెండ్ అవ్వకండి, త్వరగా కలుపుకోండి. వారి నేచర్, మనము వారు చెప్పేది ఒకటి, మనం వారు ఎక్స్ప్రెస్ చేసేది ఇంటెన్షన్ వేరేగా ఉండొచ్చు. తక్కువ స్థాయిలో ఉన్నవారు ముఖ్యంగా సడన్గా దేవుడు ఏమైనా ఆశీర్వాదం ఇస్తే ఈ సంవత్సరం అస్సలు అతిశయపడకూడదు. ఎవరిని తక్కువ చూడొద్దు. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళొచ్చున్నావని అడిగినందుకు అది ఏమంటుంది? నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె యెహోవా దూత ఏమని చెప్తుంది? చెప్పాలి. గో బ్యాక్. నీ యజమానురాలి యొద్దకి తిరిగి వెళ్ళి, ఈ లైన్ అండర్లైన్, ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు మీకు చెప్పాడు అనుకోండి, మీరు చేస్తారా? ఆమె చేతి క్రింద అణిగి ఉండండి, అణిగి ఉండు. ఈ మాట బైబిల్లో దేవుని దూత హాగర్కి చెప్పింది. అణిగి ఉండాలి. కొన్నిసార్లు గాడ్ విల్ గివ్ పవర్ టు సంబడి ఇన్ యువర్ లైఫ్. డోంట్ ట్రై టు టేక్ దేర్ పవర్. అణిగి ఉండు. నీ టైం వస్తుంది, నీ టైం వస్తుంది, పాలించే సమయం వస్తుంది. అప్పటి వరకు నువ్వు వేచి ఉండు. ఎక్కడ నువ్వు మేలు చేయాలో మేలు చేస్తూనే ఉండు. రివర్ట్ బ్యాక్ అవ్వకు. కోపం, గర్వం అవసరం లేదు. వేస్ట్. అది నెగటివ్ సీడ్. అది భయంకరమైన చెడ్డ విత్తనం. అది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఇన్ యువర్ లైఫ్. హాగర్కి డేంజరస్ విత్తనం అదే. ఈగో వచ్చేసింది, గర్వం వచ్చేసింది, భయంకరమైన విత్తనం అది. కానీ దేవుడు జోక్యం చేసుకొని దేవదూతను పంపించి గో బ్యాక్, అణిగి మణిగి ఉండు. ఎక్కడ ఉండాలి? యజమానుని చేతి క్రింద అణిగి మణిగి ఉండు. 10వ వచనం. ఆమె వెళ్ళిందా లేదా? మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయంగా విస్తరి. నువ్వు అలాగ ఉంటే, నా మాట విని నువ్వు అణిగి మణిగి ఉంటే, ఆమె చేతి కింద ఉంటే, ఎందుకంటే ఆమెకి నీ పైన నేను అధికారం ఇచ్చాను కాబట్టి, అలాగుంటే కొంచెం త్వరగా పెట్టండి. నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేది. హల్లెలూయా, హల్లెలూయా. హూ ఇస్ హాగర్? దాస్రా. కానీ నీ సంతానం నీవు చేసే, నీవు చూపించే మంచి బట్టి నీవు అణిగి మణిగి ఉంటే, నువ్వు మేలు చేస్తూ ఉంటే, నువ్వు గర్వహృదయం నువ్వు తొలగించుకుంటే, అతిశయము తొలగించుకున్నట్లయితే ఏమవుతుంది? నీ సంతానము నిశ్చయంగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యు ఆల్ థింక్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ ప్రామిస్ ఫర్ ఐజాక్? ఇస్సాకు ఇచ్చిన వాగ్దానం ఇష్మాయిల్కి దేవుడు ఇచ్చాడు. నీ శరీరాన్ని చంపుకోవాలి. నీ శరీరాన్ని యొక్క విత్తనాన్ని నువ్వు ఎప్పుడైతే, అది శరీరం చెప్తా ఉంటుంది ఈ విత్తనం నాట, నో, ఆ టైంలో ఆత్మీయంగా ఉండు. కంట్రోల్ చేసుకో. దేవుని సన్నిలో ఆ గర్వం, ఆ కోపము, ఆ లస్ట్ అన్నీ ఇఫ్ యూ కెన్ కంట్రోల్, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను. హల్లెలూయా. లెక్కింప వీలు లేనంతగా విస్తారం అవుతా ఉంది. హాగర్ వెళ్ళిపోయింది. సారై చేతి కింద ఉంది. సారై చేతి కింద ఉంది. కెన్ యూ గో బ్యాక్? నీ అహాన్ని చంపుకోగలుగుతావా? సాతాను ఎప్పుడు కూడా వాళ్ళు ఇట్లన్నారు, నువ్వు 10 మాటలు అను అని విత్తనాలు, చెడ్డ విత్తనాలు నాటుతాడంట సాతాను.
ముళ్ళ విత్తనాలు నాటుతూ ఉంటాడు. వాడికి తెలుసు మనం ఇక్కడ కొంచెం అణిగి ఉంటే, ఇక్కడ కొంచెం తగ్గించుకుంటే మనము గొప్ప ఫలం పొందుతామని మనకు తెలుసు. ఇంకొక ఆయనను చూపిస్తాం. ఆయన ఎవరో కాదు, దావీదు ఒక కుమారుడు, రెండో కుమారుడు అనుకుంటా. ఆయన పేరేంటి? అబ్షాలోము. అబ్షాలోము ఆమోను చనిపోయాడు, చంపేశాడు, ఓకే. తర్వాత ఆగితే, వెయిట్ చేస్తే, తండ్రికి మంచి చేస్తూ తండ్రికి రైట్ హ్యాండ్గా ఉంటే నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి? అబ్షాలోమే అవ్వాలి. కానీ దురదృష్టం ఏంటంటే అబ్షాలోము దావీదు సొంత డాడీ మీద కోపం పెంచుకున్నాడు. హీ గాట్ ఒఫెండెడ్. తామార్ నా చెల్లెల విషయంలో ఏ న్యాయం తీర్చలేదు అని కోపం పెంచుకున్నాడు. కోపం పెంచుకొని తామాను పాడు చేసిన సొంత అన్నను ఆయన చంపేశాడు. స్టెప్ బ్రదర్ చంపేశాడు. నిర్ణయం అయిపోయింది, తీర్పు అయిపోయింది. అయినా దావీదు అబ్షాలోని ఏం అనలేదు, మాట్లాడలేదు. అంతే, 2 సంవత్సరాల దూరంగా ఉన్నాడు, మాట్లాడలేదు. కానీ తిరిగి వచ్చినప్పుడు దావీదు తిరిగి తెప్పించుకోమని అంటే తిరిగి తెప్పించుకున్నాడు దావీదు. కానీ దావీదు అబ్షాలోంతో మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? బాధ ఉంది, బాధ అవుతుంది. అంత హత్యము చేసే అంత, చంపే అంత క్రూరత్వం ఏందేంటి నా కుమారుడికి? బాధ అయింది. మాట్లాడకపోతే అబ్షాలోము ఒఫెండ్ అయిపోయాడు. బైబిల్ మీరు సరిగ్గా చదివితే అబ్షాలోము చాలా బాధపడ్డాడు. ఏంటి, నేను వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా సైన్యాధిపతికి చెప్తా ఉన్నాడు, ఆ దావీదు నన్ను ఏం, ఆ రాజు నన్ను ఏం పట్టించుకోవట్లేదు ఏంటి, నేను వచ్చి ఎంతకాలం అయింది, నన్ను పలకరించట్లేదు. కొంతమంది ప్రతి చిన్నదానికి ఒఫెండ్ అయిపోయి వారి శరీరంలో వారి చెడ్డ పంటను ఏం చేస్తూ ఉంటారు? మొలకిస్తూ ఉంటారు. దానివల్ల ఏమైంది? అది పెరిగి పెరిగి పెరిగి, ఆఫెన్స్ పెరిగి పెరిగి పెరిగి, కోపంగా మారి మారి మారి, క్రోధంగా మారి 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 సొంత నాన్నగారిని చంపేంత స్థితికి వెళ్ళిపోయాడు. సొంత నాన్నగారి భార్యలతో సైనించడానికి ఇష్టపడ్డాడు. ఆల్ దీస్ ఆర్ బ్యాడ్ సీడ్స్. ఆయన చుట్టూన అడ్వైజర్స్, చుట్టూన వారు చెడ్డ విత్తనాలు నాటుతూ ఉన్నారు అబ్షాలోము జీవితంలో. సొంత తల్లిదండ్రుల మీద కూడా ఆయాసపడేవారుగా ఉన్నాం మనం ఈ లోకంలో. ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ కోల్డ్. చల్లారిపోయిన ప్రేమల్లో మనం ఉంటున్నాం. ఈరోజు దేవుడు అన్నాడు, మంచి విత్తనాలు నాటుకోండి, మంచి ఫ్యామిలీస్ కట్టుకోండి, మంచి ఇళ్ళలో ఉండండి, నెమ్మది గల ప్రశాంతమైన ప్రదేశాలు నేను నీకు ఇస్తాను, నెమ్మది గల జీవితం నేను నీకు ఇస్తాను. చెడ్డ విత్తనము, తండ్రిని చంపే అంత చెడ్డ విత్తనం, నరహత్య చేయాలి, ద్వేషము మనుషుల్ని చంపేస్తూ ఉంటుంది. ఈరోజు నీకు ఎవరి మీద ఉన్న ఎవరి మీద అయితే ద్వేషం ఉందో, నాతో సహా మీరందరూ కూడా ఏం చేయాలి? ప్రభా, ఆ ద్వేషము నాలోండి తీసివేసి ఆ ద్వేషం బదులు నాకు ప్రేమను పుట్టించండి. ఐ షుడ్ నాట్ హేట్ ఎనీ వన్ లార్డ్. లవ్ ఇస్ ద బెస్ట్ ఫ్రూట్. ఇట్స్ ద బెస్ట్ ఫ్రూట్. ఇట్ విల్ అట్రాక్ట్ ఆల్ బ్లెస్సింగ్స్. ద్వేషం ఉంచుకోలేదు. అబ్రహాము కూడా లోతు విషయంలో ద్వేషం ఉంచుకోలేదు. లోతు ఆయన నుండి వెళ్ళిపోయి మంచి ప్రదేశం ఎన్నుకున్నా, ఇంతవరకు నేనే తీసుకొచ్చాను కదా లోతుని, ఇంత శ్రేష్టమైన జీవితం నేను లోతుకి ఇచ్చాను కదా. సొదొమ గొమొర్రా ఎన్నుకున్నాడు, నాకు దూరంగా వెళ్ళడానికి ఇష్టపడ్డాడు, మంచి ప్రదేశం ఎన్నుకున్నాడు అని ఏమాత్రం ఆయన విషయంలో నొచ్చుకోలేదు. కానీ లోతు, అలాగే సొదొమ గొమొర్రా రాజు, వీళ్ళందరూ కూడా ఒకరోజు మరి యుద్ధంలో మరి కొనిపోయబడ్డారు. శత్రువులు తీసుకెళ్ళిపోయారు. అబ్రహాముకి బాగైంది, వాడికి అనలేదు. వెళ్ళి రక్షించి మరి తీసుకొచ్చాడు. రెండోసారి ఆపద వచ్చింది, దేవుడే దిగి వచ్చి చెప్పాడు, సొదొమ గొమొర్రా నేను నాశనం చేస్తున్నాను. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? లోతు కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాడు. అలాంటి వారి సంతానం విస్తరింపచేస్తాడు దేవుడు. అలాంటి వారి జీవితాలను దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. ఎందుకు మనకు నిండు పంట రావట్లేదు? దేవుడు ఏమన్నాడు తెలుసా అబ్రహాంతో? నువ్వు ఆ లోతును అలాగ క్షమించావు. అన్నదమ్ములు ఎంతమంది క్షమాపణతో ఉన్నారు? గొడవలు, ఏం గొడవలు? ఆస్తిపాస్తుల గొడవలు, మొఖాలు చూసుకోరు. కానీ అబ్రహాము లోతుని, నువ్వు ఇది తీసుకుంటే నువ్వు ఇటు పక్క వెళ్తే నేను ఇటు పక్క వెళ్తా. దేవుడు వెంటనే జోక్యం చేసుకొని, మీరు బైబిల్ చదవండి, అది లోతుని పంపించిన తర్వాత దేవుడు వెంటనే ఆయన ప్రత్యక్షమైన ఆయన స్వరం వినిపించి, అబ్రహామా, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ నడు, దేశమంతా నీకు నేను ఇస్తాను. గాడ్ విల్ డూ దాట్. ఆత్మీయ పంట అది,
ఆత్మీయ నిండు పంట. అక్కడ కొంచెం ద్వేషం ఉంటే, ఏంట్రా విధవా, నాకు పిల్లలు లేకపోతే నిన్ను నా కొడుకులాగా పెంచుకున్నాను, నాకున్న ఆశపాశలో నీకు ఇచ్చాను, మనం విస్తరించాము, ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, పోనీ నేను అది తీసుకుంటా, నువ్వు ఇది తీసుకో, నేను చెప్పిన తర్వాత తీసుకో అనలేదు. నువ్వు ఇటు వెళ్తే ఇటు వెళ్తా, అటు వెళ్తే అటు వెళ్తే, మనం సమాధానంగా ఉందాం. మన మధ్యలో కొట్లాటలు వద్దు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. సమాధానంగా ఉండండి, ప్రభువే వచ్చి మీతో జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి ద్వేషం పెంచుకోకండి. అయితే అబ్షాలోము జీవితం మనం చూసినట్లయితే, తండ్రిని చంపడానికి తండ్రికి ఉన్న, ఆయన ఇంకా చనిపోలేదు, పరిపాలిస్తూనే ఉన్నాడు. రాజు చనిపోకుండా ఇంకా పరిపాలిస్తున్నాడు అంటే ఆయన రాజే. ఆయన చనిపోయిన తర్వాతే కొడుకు ఎక్కాలి. కానీ రాజు దావీదును చంపించేంత ప్రయత్నానికి వెళ్ళిపోయాడు. చివరికి ఏమైంది చూడండి, ఏ పంట కోసాడండి? శరీరపు పంట అంతే ఉంటుంది. శరీరంలో విత్తువాడు క్షయమైన పంట కోస్తాడు. చివరికి ఎవరు చనిపోయారు, ఎవరు బ్రతికారు? దావీదు చంపించలేడా కొడుకుని? ఆ కొడుకు కాకపోతే ఇంకో కొడుకున్నాడు, కానీ నాన్న ఒక్కడే. కానీ దావీదు ఏమని చెప్తాడు తెలుసా? తన యొక్క భటులతో, వారియర్స్తో ఏమని చెప్తాడంటే, దయచేసి ఆ చిన్నవాడి ప్రాణము ముట్టకండి, వాడి ప్రాణం ముందు నా ప్రాణం పెడతాను, వాడేమి చేయకండి వాగ్దానం తీసుకున్నాడు. కానీ అల్టిమేట్లీ గాడ్ ఈజ్ ద కంట్రోలర్ ఆఫ్ థింగ్స్. గాడ్ నోస్ ఎవరిని హెచ్చించాలి, ఎవరిని తగ్గించాలి ఆయనకు తెలుసు. ఎవరికి గొప్ప నిండు పంట ఇవ్వాలో దేవునికి తెలుసు. దావీదు కూడా తప్పు చేశాడు. కానీ దావీదు తర్వాత ఏం చేశాడండి? ఆ రోజు శరీరంలో విత్తిన దావీదు తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు? హీ వాజ్ కంటిన్యూస్లీ సోయింగ్ ఇన్ స్పిరిట్. కంటిన్యూస్లీ దేవుని ఆత్మలో సో చేస్తూ ఉన్నాడు. క్షమిస్తున్నాడు, మనుషులను క్షమిస్తున్నాడు, సౌలును క్షమిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని, మెఫీబోషెతు కృప చూపిస్తూ ఉన్నాడు, కొడుకులను క్షమిస్తున్నాడు, అమ్నోను తప్పు చేసిన కృప చూపిస్తూ ఉన్నాడు. మంచి ఆత్మీయ పంట. నాబాలు తప్పు చేస్తే నాబాలు చంపకుండా ఆయన వెనుకకి వెళ్ళిపోయాడు. ఎంత కోపముతో 400 మంది ప్రజలు తీసుకొని ఒక యుద్ధం చేయడానికి వెళ్ళిన దావీదు వెనుకకి వెళ్ళిపోయాడు. అంత రోషముతో వెళ్ళిన ఆయన పిల్లిలాగా వెనుకకి వెళ్ళిపోవడం ఏంటి? కేవలం అది దేవుని పేరట, దేవుని కొరకు ఆత్మీయమైన విత్తనము విత్తాడు, ఆత్మలో విత్తుకున్నాడు. అందుకే చక్కని పంట. దేవుడు చూసుకున్నాడా లేదా? నాబాల్ని చూసుకున్నాడా? అబ్షాలోంని దేవుడు చూసుకోలేదా? నీకు అడ్డుగా ఉన్న వారిని అందరినీ దేవుడు కావాలంటే దేవుడు వారిని నీకు దూరపరుస్తాడు. కానీ నువ్వు మాత్రం ఆత్మీయ పంట, ఆత్మీయ విత్తనము విత్తుకుంటా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ సంవత్సరం అంతా కూడా మనం ద్వేషించే వారు ఉండొచ్చు, మనమంటే ఇష్టం లేని వారు ఉండొచ్చు, మనము బాగుపడతా ఉంటే కుళ్ళుకున్న వారు ఉండొచ్చు, మన సొంత వారు కావచ్చు. కానీ దేవునిలో సంతోషించండి, వారి కొరకు ప్రార్థించండి. అబ్రహాం వల్లే, దావీదు వల్లే వేడుకొనండి. ఎవరైతే గత సంవత్సరం నేను బాధించి, పీడించి, వేధించారో వారి కొరకు నువ్వు ప్రార్థించి. చంపేయాలనే క్రోధం వద్దు మనకి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు కొంతమంది గురించి రాస్తూ ఉన్నాడు. ఆయన ఆఖరి క్షణాల్లో ఉన్న, ఇంకా చనిపోతాడు పౌలు. హీస్ అబౌట్ టు డై. మంచి పోరాటం పోరాడుతునని ఈ చాప్టర్లో, ఈ యొక్క గ్రంథంలో, ఈ యొక్క లేఖలో రాస్తూ ఉంటాడు. కానీ లాస్ట్ చాప్టర్లో ఆయన 7వ వచనంలో చూడండి, మంచి పోరాటం పోరాడుతుని అని చెప్తా ఉంటున్నాడు కదా. అయితే 10వ వచనం చూడండి, 10వ వచనం చూడండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. అలాగే 14 చూడండి, అలెగ్జాండర్ కూడా విడిచి వెళ్ళిపోయాడని రాస్తాడు. అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను. ఏం చేశాడంట? పౌలుకు కూడా కీడు చేసేవారు ఉన్నారు, అపోస్తులకు కూడా కీడు చేసేవారు. మనం అంత మేలు చేశాడు. అలెగ్జాండరు కంచరివాడు నాకు చాలా కీడు చేశాడు. కానీ ఏమంటున్నాడు? అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అయితే 16 చదవండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. సమాధానము చెప్పినప్పుడు ఎవడు నా పక్షమున నిలవలేడు. ఐ డు నాట్ నో వై హోలీ స్పిరిట్ ఇస్ లీడింగ్ అస్ ఇన్ టు దిస్ టాపిక్. అందరితో సమాధానంగా ఉందాం, పోరాడకూడదు. అడవి గాడిదలము మనము కాము, ప్రతి దానికి మనము ఫైటర్స్ కాదు, మనం సమాధానపరచువారు. ఆత్మీయ ఫలాలు,
కొంతమంది అయితే ఎవరి గురించి అయినా చెడ్డగా చెప్పారనుకోండి, ఇంకా 4 కలిపి మరి చెప్పే దేశంలో ఉన్నాం కదండి. నీ గురించి ఎవరైనా అవునా ఈ సిస్టర్ ఇలాగా అని ఎవరైనా చెప్తే ఇంకేం చెప్తారు, ఇంకా 2 కలిపి మరి అవునండి ఆ రోజు అంటారు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. కానీ ఈరోజు సమాధానంగా ఉండండి. ఎవరు ఉన్నా లేకపోయినా, నేను విడిచి వెళ్ళిపోయినా, నీకు ఎంత కీడు చేసినా దేవునికి అప్పచెప్పి కూర్చో. నేను సమాధానం చెప్పినప్పుడు ఎవడు నా పక్షంన నిలవలేదు. నో వన్ వాజ్ స్టాండింగ్ బిసైడ్ మీ. అందరూ నన్ను విడిచిపోయారు. ఎవరు విడిచిపోయారు? అందరూ. గత వారంలో కూడా నేను వీళ్ళు లేరు, వారు లేరు, వీరు లేరు బాధపడ్డాను. బట్ దేవుడు అంటున్నాడు, ఆత్మీయ ఫలాలు ఏవి? నీకు ఆత్మీయ ఫలం కావాలంటే ఎవరి విషయంలో ద్వేషం ఉంచుకోకు, సమాధానపడు. అందరూ నేను విడిచిపెట్టినా ఆయన ఏమంటున్నాడు చూడండి, ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. ఆత్మీయ విత్తనము ఇది వారికి నేరంగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా చూడండి ప్రకటింపబడును. ఎందుకు ఆ మాట చెప్పి అంటున్నాడు, అందరు నన్ను విడిచిపెట్టినా అయితే నా ద్వారా సువార్త ఏంటండి పూర్ణముగా చెప్పండి, పూర్ణంగా అని చెప్పండి, పూర్ణంగా ఫుల్ హార్వెస్ట్ పూర్ణంగా ప్రకటింపబడాలి నిమిత్తము ఏం చేశాడు దేవుడు? అన్యజనుల నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచండి. హల్లెలూయా. ఆయన మనకు తోడుగా ఉండేవాడు. సింహపు నోట్ నుండి మనల్ని తప్పిస్తాడు. హి విల్ కమ్. 18వ వచనం, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ప్రతి దుష్కార్యము నుండి దేవుడు నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగంలో ఆయనకు మహిమ కలుగునుగాక. పౌలు లాస్ట్ డేస్లో రాస్తున్నా, ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించు. జైల్లో కూర్చొని రాస్తున్నాడు. మనుషులందరూ విడిచి వెళ్ళాక రాస్తున్నాడు. జైల్లో ఉన్నారని కొంతమంది వెళ్ళిపోయారు, విడిచిపెట్టారు పౌల్ని. జైల్లో కూర్చున్నాడు ఈయనని. కానీ ఒకడు వచ్చాడని ఈ అధ్యాయంలో రాస్తూ ఉంటున్నాడు. ఈరోజు మనుషులు ఎవరైనా నీకు అయిష్టంగా నీకు కనబడినట్లయితే వారికి నువ్వేం చేయాలి? ఒక గిఫ్ట్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పు. మంచి విత్తనం నాటుతున్నావు, మంచి విత్తనం నాటిన దేవుడు చూసి నిన్ను దీవిస్తాడు, నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఎవరో ఏదో అన్నారని పారిపోకండి. డెవిల్ సోస్ రాంగ్ సీడ్స్. మంచి ఫలం ఉంది నీకు. నీ ద్వారా నీ ద్వారా నీ జీవితం ద్వారా ఈ లోకంలో చక్కగా అన్యజనుల మధ్యలో నీవు దేవుని ప్రకటించే కార్యంలో నువ్వు ఉన్నావు. నిండు ఫలం, పూర్ణమైన ఫలము నువ్వు ఇవ్వాలంటే, ఫుల్ కంప్లీట్ హార్వెస్ట్ నీ నుండి రావాలంటే బ్యాడ్ సీడ్స్ ఉండకూడదు, గుడ్ సీడ్స్ మాత్రమే ఉండాలి. ప్రతిదీ కూడా మంచి విత్తనం మాత్రమే ఉండాలి. కానీ కొన్నిసార్లు మంచి విత్తనాలు ఉన్నప్పుడు కొన్నిసార్లు సాతాను రాత్రిపూట కలుపు విత్తనాలు వచ్చి చల్లిపోతాడు. అంటే ఎంత మంచివారైనా కలుపు విత్తనాలు ఉండనే ఉంటాయి. మనం ఏం చేయాలంటే మనము దాన్ని ప్లక్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ప్లక్ ఇట్ అవుట్. ఏదైతే చెడ్డగా ఉందో అది నువ్వేం చేయాలంటే పెరికి పారేయాలి. దున్నండి, మీ హృదయాన్ని దున్నండి. మంచి విత్తనాలు దేవుడు ఇస్తున్నాడు. ప్రతిరోజు దేవుడు నీకు స్పిరిచువల్ లైఫ్లో నువ్వు ఎలాగ ముందుకు వెళ్ళాలో, ఈ లోకంలో ఎలాగ గ్రేట్ అవ్వాలో, ఆ గొప్ప స్థాయికి వెళ్ళేంత వరకు దేవుడు నీకు మంచి విత్తనాలు ఇస్తూ ఉంటున్నాడు. అది రాసుకోండి. మనం సరి చేసుకుందాం. ఈ సంవత్సరం అంతా అందరితో సమాధానంగా ఉందాం. వాళ్ళకి ఇష్టం లేదంటే దేవునికి వదిలేసి పక్కకి వెళ్ళిపోండి. గొడవ పడకండి. ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడదాం. ఇదనే కాదు, వాక్యం అనే విత్తనం దేవుడు ప్రతిరోజు ఇస్తున్నాడు. ప్రార్థన, మనం పొద్దునే లేచి ప్రార్థన చేసి, ప్రభా ఈరోజు నేను ఏం చేయాలి, నాకు నాలెడ్జ్ ఇవ్వండి, ఎవరితో ఎలా ఉండాలి నాకు నేర్పించండి, ఎవరిని నువ్వు పరిచయం చేస్తావు, ఎవరిని చిత్తమైన వారితో నేను ఉండాలి. ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు గడిపితే దేవుడు నీ చేతికి మంచి విత్తనాన్ని ఇస్తాడు. మంచి రైట్ పీపుల్ని అలైన్ చేస్తాడు. సరైన వ్యక్తులను నీ చుట్టూ పెడతా ఉంటాడు. సహకారులను పంపిస్తాడు, ఉపకారులను పంపిస్తూ ఉంటాడు. దావీదు మొరపెట్టుకునేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు, 7 సార్లు స్తుతించేవాడు. సహకారులను ఉపకారులను దేవుడు దయచేశాడు. దేవుని సైన్యం అంతా అయ్యేంత వరకు రాజైన దావీదు యొక్క సైన్యము పెరుగుతూ ఉందంట. దేవుడు విస్తరించే దేవుడు తోడుగా ఉండే దేవుడు అందరికీ తోడుగా ఉండాడు. తగ్గించుకున్న వారిని అంట దేవుడు ఎంతో ఇష్టపడతాడంట. వారికి ఎక్కువ కృపనిస్తాడు. అంతేకాదు వారితో పాటు జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అహం తీసేద్దాం,
కుల గర్వం తీసేద్దాం. అందచందాలు ఏమి చేయవు, చదువులు మనకేమి చేయవు. ఆ సర్టిఫికేట్స్ ఉన్నంత వరకు మాత్రమే. ఆ సర్టిఫికేట్స్ పోయాయి అనుకోండి, ఎవరు ఏమీ చెయ్యలేరు. అతిశయపడకుండా ప్రతిరోజు తగ్గింపుతో దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా ఐ వాంట్ టు బేర్ గుడ్ ఫ్రూట్. గర్వం అనేది భయంకరమైన డేంజరస్ విత్తనం అండి. అది సాతాను కూడా పరలోకం నుండి త్రోసివేయబడింది. గర్వం, అహంకారం మనకు తెలియకుండా ఉంటుంది. నేను అందరికన్నా బెస్ట్, నేను మంచి పని చేస్తున్నాను, లేక నేను అందరికంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను. స్వనీతి కూడా అది చాలా డేంజరస్. ప్రతిసారి దావీదు వలె తగ్గించుకోవాలి. చచ్చిన కుక్క వంటి వాడిని అంటాడు. అబ్రహాం అయితే నేను ధూళిని అంటాడు. యాకోబు అయితే నేను పురుగును అంటాడు. తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నారు. వారు ఎంతగా దీవించబడినా ఏశావు దగ్గర ఎన్నోసార్లు సాష్టాంగపడ్డాడు యాకోబు. 2 గుంపులతో వెళ్ళిన యాకోబు ఏశావు దగ్గర పడ్డాడు. అన్న దగ్గర సాష్టాంగపడ్డాడు, తగ్గించుకున్నాడు. నీకు తెలియకుండా ఎక్కడో మీ అన్న మీదనో, మీ చెల్లె మీద, తోబుట్టుల మీదనో, మీ భర్త మీదనో, భార్య మీదనో ఎక్కడో బిట్టర్నెస్ ఉంది. నా జీవితంలో కూడా కొంతమంది ఏదన్నా నేను మంచి చేయడానికి వెళ్తే చెడు చేసినప్పుడు ఎక్కడో దాచిపెట్టుకుంటే బాధ వెళ్తుంది. దేవుడు అంటాడు, ఫస్ట్ అది తొలగించుకో, సమాధానంగా మాట్లాడు, సమాధానంగా ఉండు. అప్పుడు ఏమవుతుందంటే నీ నేల దున్నబడుతుంది. దున్నబడినప్పుడు దేవుడు మంచి విత్తనం ఇస్తాడు. అది ఏం చేస్తుంది? ఆ ఒక్క కాలం, ఆ ఒక్క సంవత్సరము ఇస్సాకు విత్తనము నాటినందుకు 100 రెట్ల ఫలము పొందుకున్నాడు. హల్లెలూయా. కన్నీరు కార్చైన మంచి విత్తనము విత్తండి. 126 కీర్తన 5-6 వచనం మనం చూస్తూ ఉన్నాడు. నువ్వు కన్నీళ్ళతో విత్తువాడు సంతోషముతో పంట. పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని కన్నీరు కార్చువాడంట సంతోషగానము చేయించు పనులు మోసుకొనుచు ఏం చేస్తూ ఉంటాడు? హీ విల్ సింగ్ జాయ్ఫుల్లీ అండ్ రిటర్న్ బ్యాక్. సంతోషగానం చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చును. హ్యాపీ. గాడ్ వాంట్స్ టు సీ యూ హ్యాపీ. చాలా హార్వెస్ట్ని నువ్వు చూడబోచున్నావు. ఏదైనా మంచి చేయడానికి మనకు విరక్తి వస్తాం. నేనే ఎప్పుడు ఉంచుకోవాలా, నేనే తగ్గించుకోవాలా. రూత్ అనుకుని ఉండొచ్చు, ఓప్రా వెళ్ళిపోయింది కదా, నేనే ఎందుకు మేలు చేయాలి అత్తకి. కానీ ఆమె మేలు చేసింది. దేవుడు ఆమె మేలు మర్చిపోలేదు. యేసయ్య యొక్క వంశావళిలో రూత్ యొక్క పేరుంది. హల్లెలూయా. రూత్ యొక్క పేరుంది. నువ్వు చేసిన మేలు, ఎవరి కోసం నువ్వు చేసిన మంచి దేవుడు ఎప్పుడూ మర్చిపోడు. మేలు చేస్తూనే ఉండు, కీడు చేయకు, ఎవరి పేరు పాడు చేయకు. ఎవరైనా మనం ఫస్ట్ వచ్చేది ఏం తెలుసా? ఇఫ్ యూ హేట్ సంబడి యూ విల్ ట్రై టు సే బ్యాడ్ థింగ్స్ అబౌట్ దెమ్. మనం ఏం చేయాలంటే అస్సలు మాట్లాడకూడదు. మంచి విత్తనం దేవుడు ఇస్తాడు. దాని బదులుగా వారిని బ్లెస్ చేయండి, వారిని బ్లెస్ చేయండి. పరిశుద్ధ మహోన్నతుడైన తండ్రి యేసయ్య, ఈరోజు మేము ఎందుకు సరిగ్గా ఫలించట్లేదంటే, నిండు ఫలాలు ఎందుకు లేవు? ఎందుకు నాయన పూర్ణమైన ఫలాలు మా జీవితంలో మేము చూడట్లేదు? ఎక్కడో సాతాను నాటిన మొక్కలు ఉన్నాయి నాయన. ఎక్కడో ఆ గర్వం, అహంకారం, ఎక్కడో నాయన ప్రభ తగ్గింపు లేని జీవితం నాయన. ఎక్కడో అందరినీ తృణీకరించి సేవకులను, తల్లిదండ్రులను, తోబుట్టులను, ప్రేమించే వారిని, ప్రతి ఒక్కరిని నాయన ప్రభ ఎవరితో సమాధానం ఉండకుండా ప్రతి విషయంలో ఒఫెండ్ అయిపోతూ, ప్రతి విషయంలో మనసులో నొచ్చుకొని పారిపోతున్నామేమో. తిరిగి వచ్చి దేవుని యొక్క మేలు పొందుకో అని చెప్తున్నావు నాయన. ఈరోజు నాయన ప్రభ నీ సన్నిధికి దూరం ఉన్న బిడ్డలతో నువ్వు మాట్లాడావు అయ్యా. మనుషులను ద్వేషించే వారితో నువ్వు మాట్లాడావు. పౌలు వంటి మనసును మాకు దయచేయండి, దావీదు వంటి మనసును మాకు దయచేయండి. హాగర్ని నువ్వు సరిచేసావు నాయన. సరిచేసినప్పుడు సరి చేసుకునే మనసును మాకు దయచేయండి. చేదు విత్తనాలు నాయన వద్దు నాయన. చేదైన చెట్టు ఇంటినే నాయన ప్రభ కూల పెరుగుతుంది నాయన. చేదుగా ఉండే నా జీవితం వద్దు నాయన. ఎక్కడైతే నాయన ప్రభ మంచి విత్తనాలు లేవో, ఎక్కడైతే చెడు విత్తనాలు ఉన్నాయో ఫలము చూడ ముళ్ళ పొదలు ఉంటాయి నాయన. ఎండిపోయిన పొలాలుగా ఉంటాము నాయన, ఎదగము నాయన ప్రభ. బట్ టుడే యూ సెడ్ యు సో అండ్ యూ గ్రో. నువ్వు విత్తనము నాటు, మంచి విత్తనాలు వేసుకో. నీ జీవితంలో మంచి విత్తనాలు వేసుకో. ప్రతి చిన్నదానికి బాధపడుతూ, గర్వంతో ఉంటూ, అహంకారంతో ఉంటూ, కోపంతో ఉంటూ, ద్వేషంతో, అసూయతో ఉంటూ, లస్ట్తో ఉంటూ, ఇవన్నీ నీ యొక్క విత్తనాలను పాడు చేస్తున్నాయి, నిన్ను సక్సెస్ కాకుండా చేస్తున్నాయి. ఈరోజు నాయన మాకు చెప్పిన ఈ వాక్యం బట్టి నీకు వందనాలు తెలియపరుస్తూ
ఈ రోజు నుంచి మమ్మల్ని సరి చేసుకునే వాక్కును విత్తనాన్ని మాకు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.